అలాగే విద్యార్థుల తరపున నిలబడుతున్నటువంటి సింధు రెడ్డిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. గుడ్ ఈవినింగ్ అందరికీ. ముందుగా ఇక్కడ మా సమస్యని ప్రభుత్వానికి తెలియజేయడానికి ఇవి చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇది అరేంజ్ చేసిన అశోక్ సార్ గారికి కూడా థ్యాంక్ యూ. ఇక్కడ నేను ఫ్యూ పాయింట్స్ నేను చెప్పాలనుకుంటున్నా. అందరికీ ఫస్ట్ ఒక క్వశ్చన్ ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ ఎందుకు అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది. సో ఇప్పుడు 44, 46 వరకు ఇస్తే మీరు ఎన్ని సంవత్సరాలు జాబులు చేస్తారు, ఎందుకు మీకు ఆ ఏజ్ రిలాక్సేషన్ అని ఆలోచిస్తారు కావచ్చు. ఇక్కడ ఏమవుతుంది అంటే ఏజ్ రిలాక్సేషన్ ఇస్తే మీరే ఒకవేళ నోటిఫికేషన్స్ ఆన్ టైం ఇచ్చి నోటిఫికేషన్స్ అనేటివి ఎలక్షన్ ఎజెండా కాకపోతే మేము ఏజ్ రిలాక్సేషన్ అడగకపోతుండే. మీరు ఇస్తాన్న హామీ జాబ్ క్యాలెండర్, ఒకవేళ ఆ జాబ్ క్యాలెండర్ ఇచ్చి మీరు ఏజ్ రెస్ట్రిక్షన్ పెట్టి ఉంటే మేము అడగకపోతుండే. మీరు చేసే పనులు సవ్యంగా చేయకుండా దానికి తోడు ఏజ్ని రెస్ట్రిక్ట్ చేయడం అనేది మీరు చేస్తున్న చాలా తప్పుల్లో ఇది చాలా పెద్ద తప్పు. దీనివల్ల చాలా మంది నష్టపోతున్నారు. ఒకవేళ మీరు ఏజ్ అనేది 34 రెస్ట్రిక్ట్స్ చేయాలి అనుకున్న వారే అయి ఉంటే మీరు ప్రభుత్వంలోకి వచ్చిన కొత్తలో 46 సంవత్సరాలకి ఎందుకు పెంచినారు? ప్రీవియస్గా 44 ఉన్నది, మీరు వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు ఎందుకు పెంచినారు? మరి పెంచడం సరైనది అన్నప్పుడు ఇప్పుడు ఎందుకు తగ్గిస్తున్నారు? మీరు 34 చేయడం వల్ల మీరు అనుకోవచ్చు నేనేమని భావిస్తున్నా అంటే ఇప్పటికీ ఉన్న వాళ్ళు చాలా ఏజ్డ్ పీపుల్ ఉన్నారు, లైక్ అరౌండ్ 35, 40 వరకు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ ప్రిపరేషన్లో ఉంటే నోటిఫికేషన్లు రాకపోతే వీళ్ళు మళ్ళీ వచ్చి గొడవ చేస్తారు. దానివల్ల ప్రభుత్వానికి చాలా పెద్ద నష్టం జరుగుతుంది అనే ఉద్దేశంతోనే ఏజ్ అనేది 34 చేసిండ్రు అని నేను భావిస్తున్నా. ఎందుకు అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకు ఉన్నంత చైతన్యం కొత్తగా వచ్చే వాళ్ళకు ఉండదు. అండ్ వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉండదు. వాళ్ళు ఏమనుకుంటారు, ప్రతిసారి వస్తాయి నోటిఫికేషన్స్ అని కొత్తగా వచ్చిన వాళ్ళు అనుకుంటారు. కానీ ఇక్కడ మాలాంటి వాళ్ళు ఉంటే ఏంటి అంటే మేము ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తామన్న ఉద్దేశంతోనే దాని నుంచి వీళ్ళు ఎస్కేప్ అవ్వడం కోసమే ఇది 34 చేసిండ్రు అనేది మాకు అనిపిస్తుంది. కాబట్టి నేను నిరుద్యోగులందరికీ కూడా ఒకటి ఆలోచించాలని నేను చెప్తున్నా. ఇప్పుడు ఆల్రెడీ 46 ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమం ఏజ్ అని ఒక జీవో ఇచ్చిన తర్వాత, ఆ జీవో ఎక్స్పైర్ అయిన తర్వాత టీజీపీఎస్సీ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది రీసెంట్గా ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో. అందులో ఇప్పుడు ఆల్రెడీ 46 ఇయర్స్ ఉన్న జీవో ఎక్స్పైర్ అయిపోయింది. కాబట్టి అట్లీస్ట్ ఆ జీవోని రెన్యువల్ చేయడమా లేకపోతే కొత్త జీవో ప్రకారంగా 34 ఇయర్స్ ఉంటే దాని ప్రకారంగా నోటిఫికేషన్ ఇస్తే బాగుండేది. కానీ ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఎటువంటి జీవో లేకుండా 34 ఇయర్స్తో నోటిఫికేషన్ ఇవ్వడం వెనకాల మీ ఉద్దేశం ఏంటి? ప్రస్తుత చైర్మన్ బూరా వెంకటేశం గారే నేను అడుగుతున్నాను. మీకు ఆల్రెడీ తెలుసు 46 సంవత్సరాలు ఉంది అని చెప్పి మ్యాక్సిమం లిమిట్. కానీ మీరు దానికి సంబంధించి ప్రభుత్వాన్ని ఏం క్వశ్చన్ చేయకుండా మీ ఇష్టానుసారంగా ఒక నోటిఫికేషన్ ఇస్తే మీరు ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయిందండి. ఈ 2.5 సంవత్సరాలలో మీరు 34 సంవత్సరాలు చేయడం వల్ల ఎంతమంది నష్టపోయి ఉంటారు? ఇదేనా ప్రభుత్వం మాకు చేయాలనుకున్న న్యాయం? చాలా రకాలుగా అన్యాయం చేస్తూ వస్తుంది ప్రభుత్వం. నేను ప్రభుత్వం ముందు పెట్టే ఒక డిమాండ్, ఇప్పుడు ఓన్లీ తెలంగాణ వాళ్ళే ఇట్లా అడుగుతున్నారా అని అనుకోవచ్చు అందరూ. కాదు, మ్యాక్సిమం స్టేట్స్ ఎక్కడ చూసుకున్నా కానీ మినిమం ఏజ్ లిమిట్ 40 ఉంది. కానీ తెలంగాణకు వచ్చేసరికి మీరు 34 చేస్తా అంటున్నారు. అసలు ఏ క్యాలిక్యులేషన్ బేసిస్తో మీరు చేస్తున్నారు అనేది కూడా మరి తెలియజేయాలి. అండ్ సేమ్ టైం అసలు అవసరం లేదు, ఆల్రెడీ ఉన్నదాన్ని కంటిన్యూ చేయండి. మీ గొప్పల కోసం మీరు 46 సంవత్సరాలు చేసుకున్నప్పుడు ఇప్పుడు కూడా అది ఎందుకు కంటిన్యూ చేయరు? అది చేయడం వల్ల చాలా మందికి న్యాయం జరుగుతుంది. అట్లా ఎందుకు ఆలోచించట్లేదు ప్రభుత్వం? ఎంతసేపు అన్యాయం చేయాలని చూస్తున్నారు కానీ ఏ రకంగా కూడా న్యాయం చేయాలని చూడట్లేదు. సరే, మీరు ఒకవేళ 34 చేయాలనుకోండి, ఇప్పుడున్న వాళ్ళకి రిలాక్సేషన్ ఇచ్చి కొత్తగా వచ్చే వాళ్ళకి ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారో, కొత్తగా వచ్చి డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి పెట్టండి. ఇప్పుడు మేమందరం మీకోసం తిరిగిన వాళ్ళే కదా, మీరు వస్తే మా బతుకులు బాగుపడతాయని మేము మీ వెంట తిరిగి మిమ్మల్ని గెలిపించిన వాళ్ళమే కదా. మరి మాకే అన్యాయం చేయాలనుకుంటే మేము ఎందుకు చూస్తూ ఊరుకుంటాం? అదే ఎమ్మెల్యేలు ఎంపీలకి ఏజ్ రెస్ట్రిక్షన్ అనేది ఒకటి పెడితే మీరందరూ ఎక్కడ ఉంటారు? అదే ఏజ్ రెస్ట్రిక్షన్ మీకు కూడా ఇంప్లిమెంట్ చేయాలనే డిమాండ్ మేము కూడా ముందుకు తీసుకొస్తాం భవిష్యత్తులో. మీరు ఇట్లా చేసినప్పుడు మేము కూడా ఆబ్వియస్గా డెమోక్రసీలో మాకు కూడా ఛాన్స్ ఉంటుంది కదా, మేము కూడా డిమాండ్ ముందుకు తీసుకొస్తాం. అప్పుడు మీరు ఊరుకుంటారా? మీరు పోయి ఢిల్లీలో కూర్చొని ధర్నాలు చేయరా? మీకైతే ఒక న్యాయం, మాకైతే ఒక న్యాయమా? మేము ఎందుకు ఊరుకోవాలి? ఇప్పుడు
కాబట్టి ఇది మా రైట్, ఇది ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం, ఇది మా రైట్. దీనికి ఎట్లా ముందుకెళ్తామో, ఏం చేస్తే మీరు దిగొస్తారు అనేది కూడా మాకు బాగా తెలుసు. ఖచ్చితంగా ఆ దిశగా మేము అడుగులు వేస్తాం. అండ్ సేమ్ టైం నా మేజర్ డిమాండ్, మీరు 46 ఇయర్స్ ఉన్న జీవోని రెన్యూ చేయాల్సిందే, మీకు ఇంకో ఆప్షన్ కూడా ఉండదు. బికాస్ చాలా మంది నష్టపోతున్నారు ఇక్కడ. ఇప్పుడు చాలా మంది డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన మిత్రులు కూడా మాట్లాడినారు. వాళ్ళకి ఏం అవసరం అండి, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడాల్సిన అవసరం, మీ చుట్టూ తిరగాల్సిన అవసరం మాకేంటి? మమ్మల్ని బాగు చేయాలనే కదా మీరు ప్రభుత్వంలో అధికారంలో కూర్చున్నది. అట్లాంటి మీరే మమ్మల్ని ఎందుకు తిప్పించుకుంటున్నారు? మీరు తిప్పించుకున్నా, మీరు ఎన్ని చేసినా మేము మాత్రం మిమ్మల్ని ఎక్కడికక్కడ ప్రశ్నిస్తూనే ఉంటాం. అండ్ ఇది ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఇమీడియట్గా ఏంటి అంటే, ఏజ్ మ్యాక్సిమం అప్పర్ ఏజ్ మ్యాక్సిమం లిమిట్ వచ్చేసి 46 ఇయర్స్ ఉండేలాగా మీరు తక్షణమే జీవో విడుదల చేయాలనేది మా డిమాండ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంద్రనాయక్ మాట్లాడతారు. ముందుగా మీడియా మిత్రులకు